ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీ రెసిపీ పాయా కర్రీ. సో పాయా సూప్ వేరు అండ్ పాయా కర్రీ వేరు అండి. సో పాయా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది. సో ప్రాసెస్ త్వరగా చూసేయండి అండ్ ఇది చాలా హెల్దీ. పాయాని బాగా మనము కడుక్కోవాలి క్లీన్గా. ఒక 4 times కడుక్కోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసిలా క్లీన్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ధనియాల పొడి చాలా ఎక్కువ పడుతుందండి. దాన్ని బాగా కలుపుకోవట్లేదు ఫ్రెండ్స్, బికాజ్ అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే వేస్తే దీనికి ఏం పట్టుకోదు. సో ఇది ఇలా పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాక ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అంతలోపల మనము మసాలా దినుసులు రెడీ చేసుకుందాము. దానికి కావాల్సినవి ఒక 2 బిర్యానీ ఆకులు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి. అంతేనండి. మిరియాలు అయితే మొత్తం ఫ్రై అయిపోయింది. మనం దీన్ని పేస్ట్ చేసుకుందాము. దీన్ని ఒక గ్రైండింగ్ జార్లో తీసేసుకుందాము. పేస్ట్ చేసుకుందాం. తప్పకుండా మీరు వాడాల్సింది కుక్కర్, బికాస్ ఇది మనకి పాయా. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, లవంగం వేసేసుకుందాం. నేనైతే జీలకర్ర వేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ మనం దాన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. బాగా వేయించాలి. మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్గా అయిపోవాలి ఫ్రెండ్స్. అసలు పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంది అని అంటే మనకి అది నీచు వాసన వస్తుంది ఫ్రెండ్స్. మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం కారం, అలాగే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మా ఇంట్లో కరివేపాకు ఫ్లేవర్ బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు. సో బాగా ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసుకున్న పాయా పీసెస్ ని వేసుకుందాం. ఫ్రెండ్స్, బాగా కొత్తిమీర వేసుకుంటూ ఉండండి మధ్యలో. మీకు మంచి వాటర్ తీసుకుందాం. ఇందాక ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్న జార్లోనే వాటర్ తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్. ఇప్పుడు వాటర్లో ఫ్రై చేసుకోండి. పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. అండ్ నేను మాత్రం పుదీనా వేసుకున్నాను. పెట్టుకోండి. ఇదే మన గ్రేవీ. సో చిక్కగా అవుతుంది బికాజ్ మనకు ఆనియన్ పేస్ట్ ఉంది కాబట్టి. పుదీనా అన్నీ వేసుకున్నాం. సో ఇలా ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు లిడ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ ఇట్. ఎస్, ఇట్స్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. బాగా వచ్చిందండి. అండ్ ఒక 5 minutes మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకి వాటర్ అనేది అస్సలు ఉండదు. ప్లస్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని. ఫ్రెండ్స్, కలర్ అయితే చాలా బాగా కుదిరింది అండ్ సర్వ్ చేసుకుంటుంటే కూడా చాలా బాగుంది. చూడండి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ, వేడివేడిగా స్పైసీగా ఉండే పాయా సూప్ రెడీ. చాలా టేస్టీగా ఉండే పాయా సూప్ ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఫర్ బోన్స్. ఫ్రెండ్స్, లేడీస్ హూ ఆర్ మోర్ దెన్ 30 or 35 మనకి బోన్ డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్ అండ్ ఇది ఒక మంచి ప్రయారిటైజ్డ్ థింగ్ టు యాడ్ పాయా సూప్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ అయితే అండ్ ఇంప్రూవ్ ద మజిల్ పవర్.
So enjoy it, friends.